హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. వంకాయ పచ్చి శనగపప్పు 10 నిమిషాలు నానబెట్టాలండి. వంకాయలు, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, మసాలా, యాలకులు, చెక్క మొగ్గ, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి. ఫంక్షన్ స్టైల్లో వండుతున్నానండి. సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. వంకాయ పచ్చి శనగపప్పు. ప్రతి దాంట్లో కరివేపాకు వేయాలండి. కరివేపాకు అయితే బాగుంటుంది. ఏ కూరలోనైనా కొంచెం కరివేపాకు వేసుకుంటే అటు స్మెల్ టేస్ట్ బాగుంటుంది. వంకాయలు పుచ్చులు చూసుకోవాలండి. కోసేటప్పుడు ఎప్పుడైనా పుచ్చులు చూసుకొని నీట్గా కోసుకోవాలి. వంకాయ ఊరినే మగ్గిపోద్ది కాబట్టి పుచ్చులు చూసుకొని నీట్గా కోసుకోవాలి. శనగపప్పు బాగా నానాలండి. నానితే చక్కగా బాగా ఉడుకుద్ది. ఎక్కువసేపు నానబెట్టాలి. శనగపప్పు బాగుంటుంది. ముందు శనగపప్పు వేపేయాలండి. శనగపప్పు ఫ్రై చేయాలి. ఫస్ట్ శనగపప్పు ఫ్రై చేయాలి. బాగా టేస్ట్ బాగుంటుంది నూనెలో వేస్తే. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఉడకాలి. వంకాయ మగ్గినాక టమాటా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. టమాటాలు వేసి బాగా మగ్గనిస్తే చాలా బాగుంటుంది. మెత్తగా అవ్వాలి. నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. చూస్తున్నారు, లైక్లు కొట్టట్లా. నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే.